ప్రపంచ పర్యాటక కేంద్రమైన పోచంపల్లికి రోజురోజుకి ఆదరణ పెరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు బోగ బాలయ్య చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బాలయ్య తన భార్య సరస్వతితో కలిసి రంగురంగుల పట్టు చీరలు తయారు చేస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నారు. అయితే బాలయ్య ఎప్పటి వరకు తన భార్య సరస్వతితో కలిసి 10,000 వర్ణాల ఫైన్ అండ్ కాటన్ పోచంపల్లి పట్టు చీరను తయారు చేశారు. బ్యాట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ రంగులను ఉపయోగించి సుమారు 100 పేక చీటికలు 100 నిలుపు చీటికలను రూపొందించి వాటిలో 10,000 రంగులు వచ్చేలా వివిధ రకాల షేడ్లతో రంగులతో అద్దారు. ఇక 11 నెలలుగా కష్టపడి అద్భుతమైన చీరలను తయారు చేసినట్లు బాలయ్య తెలిపారు. నేను భోగ బాలయ్య, మా తండ్రి స్వామి, భూదాన్ పోచంపల్లి గ్రామము, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము మా చిన్ననాటి నుండి చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవించుతున్నాము. నేను 12 సంవత్సరాల నుండి ఈ చేనేత పరిశ్రమ చేయించున్నాను. చిన్నప్పటి నుండి ఏదైనా కొత్త డిజైన్లు చేయాలని, పాత డిజైన్లు కావాలని ఎక్కువ మక్కువ ఉండేది. దానితో ఎన్నో డిజైన్లు కొత్త చీరలు వేసి మార్కెటింగ్ కూడా చేశాను. దానికి తోడు ఏదన్నా చిరస్థాయిగా ఉండే షాంపూలు చేయాలనే ఉద్దేశంతో 121 రంగులు, 121 డిఫరెంట్ మోటివ్స్, ఫ్లవర్స్తో ఒక చీర తయారు చేయడం అనేది. దానికి అంచులో కూడా ట్రెడిషనల్ టెంపుల్ 121 రంగులు వచ్చినట్లు చేసినట్లు, దానికి కొంగులో కూడా 11 రంగులు వచ్చినట్లు కొంగు అద్దడం జరిగింది. ఎందుకంటే చీరకు ముఖ్యం కొంగు కాబట్టి కొంగు అద్దడం జరిగింది. అయితే దీన్ని ఈ చేనేత చీరలు నేర్చుడే కాకుండా భారతదేశ చిత్రపటాన్ని కూడా తీయాలి. 10 మంది చేసే ఈ అద్భుతమైన చేనేత పని తమలోని కళా నైపుణ్యాన్ని చాటుకోవడం ఆనందంగా ఉందని భార్య భోగ సరస్వతి అంటున్నారు. 10,000 రంగుల కలయికతో చేసిన వస్త్రంలో భారతదేశ చిత్రపటాన్ని నేయడం అద్భుతంగా భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమపై దృష్టి పెట్టి ప్రోత్సహించాలని భోగ సరస్వతి వేడుకుంటున్నారు. చేనేత వృత్తిపైనే ఆధారపడి ఉన్నాము. ఎంతో కాలం నుంచి కూడా ఈ చేనేత వృత్తి మీద అనేక చీరలు నేస్తూ కూడా మాకున్న కళా నైపుణ్యాన్ని చేనేత మీద రూపొందించాలనే, వస్త్రం పైన రూపొందించాలన్న ఉద్దేశంతో 121 రంగులు కలిగిన చీర, దాంట్లోనే 121 పువ్వులతోటి ఒక చీర తయారు చేసినాము. అది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు మా భర్త గారు అయినటువంటి బాలయ్య గారికి వచ్చింది. అట్లనే ఇంకా చేయాలన్న ఉద్దేశంతో, మాకున్న కళా నైపుణ్యాన్ని ఇంకా రూపొందించుకోవాలన్న ఉద్దేశంతో భారతదేశ చిత్రపటాన్ని రూపొందించాలని 10,000 రంగులు కలిగిన వర్ణాలతో భారతదేశ చిత్రపటాన్ని డబల్ ఇక్కత్తులో మధ్యలో చెరక వచ్చే విధంగా స్కార్ఫ్ తయారు చేసినాము. అట్లనే 10,000 రంగులు కలిగిన చీర